అప్పుడు నీవు నిత్యము నిలిచి ఉంటావు అన్నాడు. చూడండి, కీడు చెయ్యుట మాని మేలు చెయ్యము అని ఎందుకన్నాడు అంటే, మేలు చెయ్యడము వలన మనిషి ఏమవుతాడు తెలుసా అంటే, నిత్యము నిలిచి ఉంటాడు. ఎక్కడ? లోకంలోనా, అధికారంలోనా, అందములోనా? నేనైతే చాలాసార్లు చెప్తుంటాను కదండి, అధికారమైన, అందమైన, అవును కదండి, ఆస్తి అయినా, ఇవి ఏవైనా కూడా ఒక్కరోజు తరగక తప్పదు. అధికారమైన, ఆస్తి అయినా, అందమైన, ఆరోగ్యమైన, ఇవి ఏనాటికైనా ఒక్క రోజుకి తరిగిపోతాయి. తరిగిపోతాయా? తరిగిపోతాయండి. కానీ మరి శాశ్వతంగా మానవ జీవితంలో నిలిచేవి ఏంటంటే, దేవుడు మనకు అప్పగించిన మహాభాగ్యం మేలు చేత బ్రతకడం. మేలు చేత బ్రతకడం.